ఇక్కడికి చేసిన ముందు మహిళా వనులకు అందరికీ ఆడవాళ్ళ రోజు దినోత్సవం సందర్భంగా సంతోషంగా కృతజ్ఞతలు చెబుతున్నా. వేదికని అలంకరించిన మా నాన్నలు పెద్దలు సుదర్శన్ బాబన్న గారికి, నాగల నాగేశ్వరరావు గారికి, అలాగే అశోక్ అన్న గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ గుంటి విజయ్ బాబన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అన్న నువ్వు నిండు నూరేళ్ళు ఇలాగే ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో మా అందరి ఆశీస్సులతో ఇంకా ఒక 40 బర్త్డేలు చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నా అంటే మొత్తం కర్మ క్రియ కర్త ప్రతి ఒక్కటి ఈ క్రెడిట్ గోస్ టు విజయ్ బాబు అన్న గారికి. థ్యాంక్ యూ. ఇంకా నాకు ఈ స్థానం ఇచ్చి ఈ 10 మంది ముందు నిలబెట్టి నన్ను ఒక రాణిగా అందరికీ చూపిస్తున్న మా అన్న సుదర్శన్ బాబు అన్న గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా. నేను ఆడపిల్లనే పుట్టినందుకు చాలా గర్విస్తున్నా, సంతోషిస్తున్నా. ఇంకోటి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురాలను అయినందుకు ఇంకా సంతోషంగా నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి ఎంతమంది కులాలు ఉన్నా కూడా ఏ కులస్తుడు ఏ కుల దేవుడికి కూడా ఇలాంటి రాజ్యాంగం రాయలేడు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క కులస్తుడు దాన్ని వినియోగించుకుంటున్నారు. కాబట్టి మన కులమే పెద్ద కులం అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా. కాబట్టి మా బాబాలే మీరు నడుస్తుంది కాబట్టి అంతేనా, ప్రతి కులము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు, అవునా కదా? కాబట్టి ఈ దేశం మొత్తంలో మహనీయుడు అంటూ ఉన్నాడు అంటే ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఈ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము అంటే ఆ మహనీయుడు వల్లే ఇది సాధ్యమని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఆడవాళ్ళు ముందు ఇవన్నీ అందరూ మాట్లాడుతుంటారు, నాకు మాట్లాడడానికి ఏమి లేదు, చెప్తున్నా. ఆడవాళ్ళు అంటే ఫస్ట్ మన ఇంట్లో అన్నీ సమకూర్చుకోవాలి. ఆడలు చేసే పని అది. ఫస్ట్ మన పిల్ల, మన భర్త, మన చెల్లి, మన అత్త, మన మామ, తల్లి, తండ్రులు ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని నొప్పించకుండా చూసుకున్నదే సంపూర్ణమైన ఆడపిల్ల అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, అవునా కదా? అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని అవంతరాలు చాలా జరుగుతున్నాయి ఆడపిల్లల పైన. అలాంటివి జరగకుండా మనం ఆడవాళ్ళగా ప్రతి ఒక్కటి ఎదిరించాలి. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఆడపిల్లకు కష్టం వచ్చింది అంటే కాల్ చేయండి. ఒక్కొక్కరమై 100 ఇంతలమై ఎదుగుదాము. ఒకరము నేను ఒక్కదాని అని అనుకోవద్దు. నేను ఒక్కదాన్ని 1000 మందితో సమానం అని చెప్పి నేను భావిస్తా. నేను ఒక్కదాన్ని కాలేకపోతే 1000 మంది నా కారులో ఉన్నంత బలం ఉంటుంది నాకు. అలాగే మీరు కూడా మీ వెనక నేనున్నా, నా ముందు మీరున్నారు. ఇదే ఆశతోటి నేను కూడా ప్రతి ఒక్క పని నేను నిర్వహిస్తాను. మన తరఫు నుంచి ఏ ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం జరగకుండా చూసుకుందాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఎవరెవరు ఏ ఆడపిల్లలకి ఎంత సహాయం చేసినామో అది తెలుసుకున్నప్పుడు వాళ్ళకు మహిళా దినోత్సవం రోజు మంచి సన్మానం చేస్తా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై భీమ్.